లేదా రోడ్ సైడ్ పెట్టుకున్నాను. రోడ్ సైడ్ కూడా హైట్ ఇంత చిన్న ఉంది ఉంటుంది సర్వైవ్ అవుతుందా అసలు తొందరగా ముందు పెట్టి అమ్మ గిట్ అటు 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 ఇటు జరగమ్మ మీరు సీజన్లో అంటే ఆల్రెడీ రాష్ట్రంలో గౌరవ సీఎం గారు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే జిల్లాలలో కూడా గౌరవ మంత్రివర్యులు గౌరవ కలెక్టర్లు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాము. దాని తర్వాత మన లక్ష్య ప్రకారం ఏదైతే 32 లక్షలు ఈ సంవత్సరం టార్గెట్ ఉందో ఆ 32 లక్షల మొక్కలు కూడా మనం అన్ని గ్రామాలలో మన జిల్లాలో దాదాపు 385 గ్రామాలు 20 మండలాల్లో ఈ ప్లాంటింగ్ చేయించుకొని మొత్తం సర్వైవల్ అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మనం ప్లాన్ చేసుకొని వనమహోత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. 52 లక్షలు మనం నర్సరీ రేజ్ చేస్తున్నాము. ప్లాంటింగ్ 32 లక్షలు మనం ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది. సో చెట్ల వల్ల కలిగే ప్రయోజనం, సో చెట్లలో మనకు అందరం చూస్తున్నాం. ముఖ్యంగా మంచి గాలి కావాలన్నా, మంచి మనకు వర్షాలు రావాలన్నా, అలాగే ఫుడ్ కావాలన్నా 3 విషయాలు బేసిక్గా ప్రతి మానవునికి కావాలి. ఆ 3 విషయాలు కూడా మనకు చెట్ల ద్వారానే రావడం జరుగుతుంది. ముఖ్యంగా కరోనా టైంలో మనము ఈ మంచి గాలి ఆక్సిజన్ లేక ఎంత ఇబ్బంది పడ్డామో మనందరం చూడడం జరిగింది. సో అందు గురించి మనకు మంచి గాలి ఇచ్చే మొక్కలు పెంచుకోవడము, అలాగే మనకు వర్షాలు ముఖ్యంగా వాతావరణంలో మార్పులన్నీ కూడా చెట్లు అంటే మెయిన్గా డిఫారెస్టేషన్ చెట్లు నరికేయడం వల్లనే ఈ వాతావరణంలో మార్పులు, దానివల్ల వర్షాలు రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న పంటలు పండకపోవడము, అలాగే రైతులకు నష్టాలు జరగడం, ఇవన్నీ ఒక పెద్ద బిగ్ సైకిల్. సో ఇవన్నీ సమస్యలను మనం అధిగమించాలంటే ఖచ్చితంగా మనకు మొక్కలు నాటుకోవాల్సిందే. ఆ మొక్కల వల్ల రావాల్సిన ప్రయోజనాలను కూడా మనము అన్నీ తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.